నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్పష్టీకరణ. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరూ అతి విశ్వాసంలో ఉండొద్దని హితవు పలికారు. ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన, బీజేపీ కమిటీల నేతలతో కలిసి ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలన్నారు. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని చెప్పడం లేదని, గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దుతున్నామని సీఎం వెల్లడించారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. 3 పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పనిచేసినట్లుగానే ఇప్పుడు అదేవిధంగా పనిచేయాలన్నారు. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉందని నేతలు సీఎంకు తెలిపారు. ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.